వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మంత్రులకు కేటాయించిన శాఖల్లో విద్యాశాఖ, ఐటీ శాఖలను టీడీపీ నెంబర్ 2 లీడర్ టీడీపీ యువనేత నారా లోకేష్ కి కేటాయించారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్ణయాలను వేగంగా తీసుకుంటున్నారు. ఎక్కడా ఎటువంటి ఆలస్యం కాకుండా నిర్ణయాలను తీసుకుంటున్నారు. మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయాల మూలంగా ఇప్పటికే పలువురు లబ్ధి పొందారు. తన శాఖకు చెందిన వారే కాకుండా ఇతరుల సమస్యలను సైతం వినడం కోసం ప్రతిరోజు ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు. ప్రజా దర్బార్లో వచ్చే సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీడీపీ యువనేత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను తన తండ్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వారసుడిగా కంటే స్వశక్తితో ఎదిగిన నాయకుడిగానే పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. అందుకే 2014లో టీడీపీ గెలిచిన సమయంలో మంత్రి పదవి తీసుకోవడానికి ముందుగా ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పుకొని ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో తాను మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని లోకేష్ పార్టీ అధినేత చంద్రబాబుకి చెప్పారు. అయితే మంగళగిరిలో పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం 1983, 1985లో మాత్రమే టీడీపీ గెలిచిందని, తనను కుప్పం నుంచి పోటీ చేయాలని, తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తానని లోకేష్ కి చంద్రబాబు సూచించినప్పటికీ లోకేష్ వినలేదట. తాను రాజకీయ వారసుడిగా కాకుండా స్వతహాగానే రాజకీయాల్లో నిలబడాలనే పట్టుదలతో ఉన్న లోకేష్ తాను మంగళగిరి నుంచి పోటీ చేస్తానని, గెలవని చోట నుంచి గెలిచి తన సత్తా చాటుకుంటానని చెప్పారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కేవలం 5337 ఓట్లతో ఓడిపోయారు. అప్పటి నుంచి మంగళగిరిలోనే తాను పనులు చేస్తూ ప్రజలకు దగ్గర కావాలి అనే పట్టుదలతో ప్రజల దగ్గరికి వెళ్లారు. ఇదే సమయంలో యువగళం పేరుతో రాష్ట్రంలోని ప్రజల సమస్యలను తెలుసుకోవాలని యువగళం పేరుతో పాదయాత్రను చేపట్టారు. యువగళం పాదయాత్రలో సక్సెస్ అయ్యారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నం చేశారు. 2024 ఎన్నికల్లో తాను చేసిన యువగళం యాత్రలో వచ్చిన అనుభవాలను ఉపయోగించుకున్నారు. తాను గత 5 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి చేసిన సేవలకు, పనులకు నియోజకవర్గ ప్రజలు తనకి 2024లో అత్యధికంగా 91,413 ఓట్ల మెజారిటీని ఇచ్చి అసెంబ్లీకి పంపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నారా లోకేష్ విద్యాశాఖతో పాటు ఐటీ శాఖల బాధ్యతలు తీసుకున్నారు. పరిపాలనలో తన మార్కు చూపిస్తున్నారు మంత్రి నారా లోకేష్. తాను బాధ్యతలు తీసుకున్న రోజే ఆర్భాటాలు వద్దని, సాధారణంగానే తన ఆఫీసు ఉండాలని చెబుతూ తన కుర్చీకి వేసిన టవల్ను తానే స్వయంగా తొలగించారు. ఆ తర్వాత మెగా డిఎస్సిపై మార్గదర్శకాలు జారీ చేశారు. తర్వాత ఒక నిర్ణయంతో 25 మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లభించింది. దేశవ్యాప్తంగా ఐఐటి, ఎన్ఐటీలలో సీట్ల సాధింపునకు అర్హత ఉన్న దివ్యాంగ విద్యార్థులు ప్రభుత్వం చేసిన చిన్న తప్పిదం కారణంగా సీట్లను కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇదే విషయాన్ని ఒక విద్యార్థి మంత్రి లోకేష్ కి వాట్సాప్ ద్వారా చేరవేశాడు. సమస్యపై స్పందించిన మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించి సమస్యను పరిష్కరించాలన్నారు. దీంతో స్పందించిన అధికారులు సమస్యను పరిష్కరించడానికి ఉత్తర్వులు ఇవ్వడంతో మొత్తం 25 మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులకు జాతీయ స్థాయిలో పేరు పొందిన ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ వంటి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు దొరికాయి. మంత్రి లోకేష్ తన శాఖకు చెందిన సమస్యలపైనే కాకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర మంత్రిగా పలు సమస్యలపై స్పందిస్తూ ఉంటారు. అలానే కువైట్లో కష్టాలు పడుతున్న శివ అనే కార్మికుడికి పోస్టును సోషల్ మీడియా ఎక్స్లో చూసి స్పందించి అతను ఇండియాకి రావడానికి తన వంతు కృషి చేశారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ, శంకరమ్మ దంపతులు ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి 2 కుమార్తెలు. కూలి పనులతో బతుకుతూ ఉంటారు. డబ్బులు సంపాదించాలన్న ఆశతో ఉపాధి కోసం కువైట్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పులు చేసి రాయచోటికి చెందిన ఏజెంట్ హైదర్ ద్వారా శివ నెల రోజుల క్రితం కువైట్కు వెళ్లారు. అక్కడ ఎడారిలో జనసంచారం లేని ప్రాంతంలో కోళ్లు, గొర్రెలు, పావురాలు, బాతుల్ని మేపే పనిలో ఆయన్ను పెట్టారు. సంబంధిత యజమానులు 4 రోజులైనా అక్కడికి రాకపోవడం, సరిపడా ఆహారం, నీటిని అందించకపోవడంతో బాధితుడు భయపడిపోయారు. బాధ చెప్పుకుందామంటే కనుచూపు మేర జనసంచారం కూడా లేకపోవడంతో మానసికంగా కుంగిపోయారు. ఈ తరుణంలో తన భార్యకు, ఏజెంట్కు సమాచారం అందించారు. అక్కడ పని చేయాల్సిందేనని ఏజెంట్ స్పష్టం చేశాడు. చేసేది లేక తన కష్టాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ఎవరైనా సాయం చేయకపోతే తనకు చావే దిక్కని శివ
సోషల్ మీడియా ఎక్స్లో వీడియో పోస్ట్ చేసి వేడుకున్నాడు. ఈ వీడియోపై స్పందించిన మంత్రి లోకేష్ వెంటనే ఆ విషయంపై దృష్టి పెట్టాలని టీడీపీ ఎన్ఆర్ఐ బృందాన్ని ఆదేశించారు. దాంతో స్పందించిన టీడీపీ ఎన్ఆర్ఐ శాఖ కేంద్ర ప్రభుత్వ సాయంతో శివను త్వరలోనే ఏపీకి తీసుకురానున్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకోకముందే నారా లోకేష్ ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తానని ప్రకటించారు. అలా ప్రతిరోజు ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు. ప్రజా దర్బార్ ఉద్దేశం సమస్యలపై తన దగ్గరికి వచ్చిన వారికి తక్షణమే సాయం అందేలా చూడడానికి ప్రయత్నిస్తున్నారు లోకేష్. సమస్యను తెలుసుకుని వెంటనే అక్కడి నుంచే సంబంధిత అధికారులతో మాట్లాడే అవకాశం ఉంటే వాటిని పరిష్కరించడం, లేదు అంటే తన సహాయ అధికారులకు చెప్పి వాటిని పరిష్కరించేలా చూడటం ప్రజా దర్బార్ ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రజా దర్బార్లో తమ పార్టీకి చెందిన వారి కంటే ఇతరులే ఎక్కువ మంది వస్తున్నారు. తమ పార్టీ వారి సమస్యలను పరిష్కరించడానికి పార్టీ నేతలు ఉన్నందున వారికంటే ఇతరులే ఎక్కువ మంది లోకేష్ ప్రజా దర్బార్కి వస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణంగా టీడీపీలో నెంబర్ 2 లీడర్ కాబట్టి కొన్ని పైరవి పనుల కోసం కూడా కొందరు వస్తూ ఉండగా వాటిని చేయడానికి లోకేష్ సున్నితంగానే తిరస్కరిస్తున్నారు. అలాగే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే సాదా సీదాగా ఉండడానికి లోకేష్ ఇష్టపడుతున్నారు. తన పర్యటనలో ఎలాంటి హంగు ఆర్భాటాలు ఉండకుండా చూడాలని ఉన్నత స్థాయి అధికారులు ఎవరూ కూడా తన పర్యటన సందర్భంగా పనులు మానుకొని బందోబస్తు కోసం రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాను జిల్లా పర్యటనలో ఉన్నప్పటికీ వారి పనులను వారు చేసుకోవాలని సూచించారు.